నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ షాహిదా. ప్రస్తుతం నందూస్ వరల్డ్ గురించి చర్చ ఎక్కడ చూసినా జరుగుతుంది. నందు అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో చిన్న సోషల్ మీడియాలో ఆమె స్టార్ట్ చేసి సినిమాల వరకు ఎదిగింది. నందూస్ వరల్డ్ గురించి చాలా మందికి తెలుసు. అయితే ఒక కాంట్రవర్సీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఆమె డబ్బులు నా అకౌంట్లోకి పడలేదు, నా భర్త అకౌంట్లోకి పడ్డాయి అనేసి అంటుంది. అసలు ఏంటి ఈ కాంట్రవర్సీ? సో ఈ కాంట్రవర్సీ గురించి మనం చర్చించుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ సుబ్బు గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది. నందూస్ వరల్డ్ అంటే మధుకర్ రమానందన ఈ దంపతులు అలియాస్ నందు. సో వీళ్ళు చాలా సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు. సో వీళ్ళు చేసిన మోసం ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చకు దారితీస్తుంది. అయితే వీళ్ళు ఉండేది లండన్లో కదా. సో వీళ్ళు మోసం చేసింది లండన్లో, కానీ మన భారతీయ చట్టాలు వర్తిస్తాయా? 100%కి 200% వాళ్ళకి మాత్రం వర్తించవండి. యాజ్ ఎ అడ్వకేట్గా నేనేమంటానంటే, వర్తించకపోవడానికి ఎలా వర్తించేటట్లు చేయాలి అన్నదానికి కూడా ఆన్సర్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కింగ్ ఫిషర్కి సంబంధించినటువంటి అధినేత మనందరికీ తెలుసు. సో అతను ఇప్పుడు ఎక్కడుండు? లండన్లో ఉండని అందరికీ తెలుసు. మరి ఎందుకని? అతను ఇండియన్. అంటే ఇండియా వదిలి వెళ్ళిపోతే మనకి సంబంధం నేను అదే చెప్తున్నా. అయితే అక్కడ లండన్ సిటిజన్ అవ్వాలి అని అంటే అక్కడ ట్యాక్స్ పే చేస్తే చాలు. హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ కానివ్వండి, లేదంటే ఇన్ని సంవత్సరాల వరకు ఒక భూభాగంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ దేశ పౌరసత్వాన్ని వాళ్ళకి ఇస్తుంటారు అన్నట్టు. సో అలా వాళ్ళు ఆ దేశ పౌరులు అయ్యారు. సో అందులో వాళ్ళకి అంటే గోల్డెన్ వీసా లైక్ అలాంటివి ఉండడం. రెండోది వాళ్ళు ఎప్పుడు అంటే దాదాపుగా 20 ఏళ్ల కంటే ముందుగానే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వడం, ఇలాంటివన్నీ జరిగిన ఈ క్రమంలో ఏంటంటే వాళ్ళు లండన్ సిటిజన్స్ అయ్యారు. సో మనం పక్కింట్లో ఉన్న వ్యక్తిని, మన ఇంట్లో ఉన్న వ్యక్తిని నువ్వే త్వరగా రా అని చెప్పి మనం అజమాయిషీ చేయలేము, వాళ్ళని మనం మన ఇంటికి పిలిపించలేము. అలాగే మన ఇండియాలో ఉండి అందుకని చాలా వరకు కూడా మీరు చూస్తే ఏదైనా స్కామ్లు కానివ్వండి, లేదంటే ఏదైనా పెద్ద క్రైమ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ పారిపోతూ ఉంటుంటారు. అవును. సో లైక్ మంగ్లీ గారు లాంటి వాళ్ళు ఇట్లా ఏం చేస్తుంటారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది కొంత లీగల్గా అంటే చట్టబద్ధంగా కుదరని అంశం. సో కుదరదు. వాళ్ళని అరెస్ట్ చేయాలంటే ఎంబసీ దగ్గర నుంచి ఏది భారతీయ పౌరులు అయి ఉంటే ఎంబసీ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేసి ఏది హైకోర్టు కానివ్వండి, లేదంటే సుప్రీంకోర్టు కానివ్వండి, ఉన్నత న్యాయస్థానాల్లో వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి లుక్అవుట్ నోటీసులు ఇప్పించి అది ఎంబసీకి పంపించి అక్కడ నుంచి వాళ్ళని అరెస్ట్ చేసుకొని తీసుకొని రావడం. రైట్. అయితే సార్, ఇప్పుడు లండన్‌లో అంటే అక్కడ యూకే ప్రభుత్వం తాజాగా ఒక అధికారిక వెల్లడించింది ఏంటంటే, 10 ఇయర్స్ వాళ్ళకి జైలు శిక్ష పడనుంది ఒకవేళ నేరం రుజువైతే అనేసి. ఉమ్. సో పడే ఛాన్సెస్ ఉన్నాయా? 100% పడాలనే కోరుకుంటున్నా. ఎందుకంటే భారతదేశంలో మనం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఇలాంటి స్కాములు జరిగితే ఇంకొక 50 ఏళ్ల వరకు కూడా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే అనాల్సి వస్తుంది, కానీ భారతదేశం అభివృద్ధి చెందిన చెందిన దేశం దేశం అని అని అనలేము. ఎందుకంటే భారతదేశానికి ఆ సత్తా లేదా, లేదంటే భారతదేశంలో మానవ వనరులు లేవా, భారతదేశానికి అంటే మనం చూసుకున్నట్లయితే న్యాచురల్ రిసోర్సెస్ లేవా అంటే చాలా బాగున్నాయి. సో ఏ దేశంలో లేనంత జియోలాజికల్గా కానివ్వండి, అవన్నీ కూడా మనకి అన్ని సెట్టెడ్ అంటే వనరులు ఉన్నాయి. అవును. సో వాటన్నిటిని ఉపయోగించుకుంటే భారతదేశంలో చైనా కంటే పెద్ద కంట్రీ అయ్యే అంత గొప్ప స్టాండర్డ్స్ కానివ్వండి, తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ కానీ, అదేవిధంగా మ్యాన్ పవర్ కానివ్వండి, అదేవిధంగా టెక్నాలజీ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. సో ఎందుకు మరి భారతదేశం వెనకబడుతుందంటే బికాజ్ ఓన్లీ స్కామ్స్. స్కామ్స్. ఎందుకు స్కామ్ అంటే స్కామ్‌లో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణలో దాదాపుగా చాలా స్కామ్‌లు వచ్చినాయి. స్కామ్ అనే దానికి మొట్టమొదటి మెట్టేంటంటే ఆశ. సో అది నిరుద్యోగులు కానివ్వండి, అదేవిధంగా వివాహితరమైన వివాహం కాని యువత కానివ్వండి, అదేవిధంగా యాస్పిరెంట్స్ కానివ్వండి, అదే అభ్యర్థులు అంటుంటారు కదా వీళ్ళు కానివ్వండి, ఇంకా రకరకాల వాళ్ళు ఏంటంటే ఆశ. వీళ్ళు ఏం చేస్తారంటే నాకు తెలిసి తెలంగాణలో కానివ్వండి ఎక్కడైనా సరే స్కామ్ ఇప్పుడు 2G స్పెక్ట్రమ్స్ కుంభకోణం ఉంది. అలాంటి కుంభకోణాలు చేయటం మీదే పెట్టి చేశారు. కానీ ఇలాంటి స్కాములు మాత్రం స్కామ్గా ముందు స్టార్ట్ కావు.
ఈ యొక్క ఉపాధి కల్పనగా చిన్నగా కానివ్వండి, ఆశ చూపిస్తారు. ఆశ చూపించి ఒక ట్రాప్ లో ఉపాధి పడేస్తారు. కల్పన కానివ్వండి, లైక్ జాబ్స్ ఇస్తామని కానీ, లేదంటే ప్లేస్మెంట్స్ కల్పిస్తామని కానీ, లేదంటే మీకు పలానా ఏరియాలో పలానా ల్యాండ్ ఇస్తామని కానీ, ట్రేడింగ్ అని, గోల్డ్ బిజినెస్ అని, తర్వాత ఇంకా రకరకాల బిట్ కాయిన్స్ అని ఇట్లా సింపుల్గా ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు కంపెనీ రిజిస్టర్ చేసుకునేటప్పుడు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్, నామ్స్, తర్వాత మీరు ఏ విధంగా మూలధనం సేకరిస్తామని, ఏ విధంగా బిజినెస్ స్టార్ట్ చేస్తామని, ఇలాంటివన్నీ పెట్టి చేసి తర్వాత దాంట్లో బిజినెస్‌లో లాస్ అయ్యి, మోసపోయి దాన్ని స్కామ్‌గా మనం అభివర్ణిస్తూ ఉంటాం. రైట్. కానీ ఎస్పెషల్లీ ఈ నందు లాంటి వాళ్ళు గానివ్వండి, ఈ మంగ్లీ లాంటి వాళ్ళు గానివ్వండి, రకరకాలుగా ఇంకా ఏవైతే ఇప్పుడు మనకు సంబంధించిన స్కామ్‌లున్నాయో, ఇవన్నీ గూడా వీళ్ళు ఆర్థిక దోపిడీ చేయడానికి మాత్రమే చేసే స్కామ్స్ ఇవన్నీ. నాకొక క్వెషను. హ్మ్. ఓన్లీ ఆర్థిక దోపిడీ చెయ్యడానికే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, ఈ యూట్యూబర్‌లు చేస్తున్నారు. అంటే ఫస్ట్ వీడియోలో ఎర చూపిచ్చి, దాని తర్వాత వాళ్ళకు ఆశ పెట్టి, మళ్ళీ అక్కడి నుంచి స్కామ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడేంటంటే ఒక సోషల్ మీడియాలో గానివ్వండి, లేదంటే ఒక టీవీలో గానివ్వండి, లేదంటే ఒక ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రియాలిటీ షోస్ ఉంటాయి. వాటిలో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకొక ఫేమ్ ఒస్తది. సో, ఈ ఫేమ్ వచ్చినప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు నువ్విలా చేస్తే నీకు ఇంకెక్కువ డబ్బులొస్తాయి. కొంతమందేమో నాకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. హీరోలు గూడా ఉన్నారు. పెద్ద పేరు మోసిన హీరోలు ఆళ్ళ పేరొద్దు. టీవీ ఆర్టిస్టులున్నారు. ఓహ్! అదే విధంగా ఇప్పుడు ఏదైతే సినిమాలు తీస్తున్నటువంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు చాలామంది మోస్ట్ ప్రాబబ్లీ నా దగ్గర ఒక 30% ఉంటారు నా క్లయింట్స్‌గా. సో, ఆహా! వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫస్టు పేరొచ్చేసిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మేనేజర్సో, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న రిలేటివ్సో వీళ్ళనేం చేస్తారంటే మభ్యపెడతారు. హ్మ్. సో, ఇలాంటి మనం ఒక బిజినెస్ పెడదాం. సో, హ్మ్. ఇది పెడితే మనకు డబ్బులొస్తాయి. ఎందుకంటే నోన్ ఫేస్ గదా! హ్మ్. రోజు రెగ్యులర్‌గా తొందరగా నమ్ముతారు. నోన్ ఫేస్ ఇప్పుడు మీరు చూడండి మనం ఒక కంపెనీలో లేదా ఒక షాప్‌కెళ్ళాం. ఏమంటారు ఒక షాపింగ్ కాంప్లెక్స్‌కెళ్ళాం. హ్మ్. అక్కడ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా మనం ఏదైతే యాడ్స్ వచ్చిన ప్రొడక్ట్స్‌ని మనం ఇవి మంచి గుర్తిస్తాం. ప్రొడక్ట్స్‌గా గుర్తిస్తాం. హ్మ్. అదే ప్రొడక్ట్స్ లేని ఈ యాడ్స్ లేకోకుండా వాణిజ్య ప్రకటన లేకుండా ఉన్నటువంటి ప్రొడక్ట్స్‌ని మనం అసలు టచ్ కూడా చేయము. హ్మ్. ఏయ్యో అన్నోను, హ్మ్. ఏయ్యో పిచ్చివి అలా మాట్లాడుకుంటాం. సో, అలాగే ఈళ్ళు గూడా ఏం చేస్తారంటే వీళ్ళ ఫేసు నోన్‌గా ర్యాండమ్‌గా కనిపించటం కాకోకుండా హుహు. రెగ్యులర్‌గా కనిపించడం, వాళ్ళకొక గుర్తింపు రావడం ఇలాంటివన్నీ జరిగాయనుకోండి ప్రజలు ఓకే. ఇతను అథెంటికేటెడ్ పర్సన్. హ్మ్. సో, ట్రస్టబుల్ పర్సన్ అని నమ్మేస్తారు. నమ్మేసిన తర్వాత అలాగే గదా! బెట్టింగ్ యాప్స్ అన్నీ గూడా రైట్. టీవీ ఆర్టిస్ట్‌లందరూ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అలాగే చేశారు. హ్మ్. అది ఇంకా పెద్ద స్కాము. అంటే అది అది స్కామ్ అనడం కంటే గూడా అదొక దేశాన్నే కదిలిచ్చేసింది. కదిలించేసింది. వాళ్ళేంటంటే ఈ బెట్టింగ్ యాపులలో ఎవరైతే ప్రమోషన్ చేశారో హ్మ్. వాళ్ళకి ఈ ప్రమోషన్ చేస్తే ఇట్లా డబ్బులు పోగొట్టుకొని, హ్మ్. ఇట్లా ప్రాణాలు కోల్పోతారని వాళ్ళకి తెలీదు. కానీ హ్మ్. మీకు పేరొచ్చేసింది. వాళ్ళు గూడా ఎలా మభ్యపెడతారంటే మేనేజర్‌లైనా, ఎవరైతే పీఏలు ఎవరైనా లేదా కార్ డ్రైవర్లు ఎలా అంటారు, "మేడం ఇది చేయండి మేడం మీకు డబ్బులొస్తాయి" అంటే వాళ్ళకి కనీస అవగాహన లేకుండా చేసేసి ఇరుక్కుపోయారు. హ్మ్. అలాగే తెలియకోకుండా స్కామ్‌లో భాగం అవ్వటం వేరు. ఇట్లా నందూస్ వాళ్ళు తెలిసి స్కామ్ జేయడం వేరు. వీళ్ళంతా అవును. తెలిసే హ్మ్. పకడ్బందీగా హ్మ్. మేము ఇప్పుడు చూడండి చాలా మందికి ఇండియాలో ఉన్నటువంటి యువతకి ఏంటి మంచిగా చదువుకొని 4 అంకెల జీతం సంపాదించాలి. లేదంటే 6 అంకెల జీతం సంపాదించాలి. విదేశాల్లో ఎళ్లి స్థిరపడాలని సెటిల్ ప్రతి అవ్వాలి. ఒక్కళ్ళకి ఉంటది. అవును. ఈవెన్ నేను గూడా అడ్వొకేట్ అవ్వడానికంటే ముందు 14 ముందు నేను యూకే ఎళ్ళిపోవాలనుకున్నా. ఎందుకంటే మా బ్రదర్స్, మా సిస్టర్స్, నా ఓన్ బ్రదర్ అక్కడే ఉన్నారు. సో, అక్కడున్నారు. సో, నాకు గూడా వెళ్ళాలని చాలా ఆశ ఉండేది. సో, రైట్. ఆ! ఆహా! ప్రతి అయితే ఒక్కళ్ళ నిరుద్యోగ యువతకు గానివ్వండి, ఆశావాహులకు గానివ్వండి, యాస్పిరెంట్స్‌కి కానివ్వండి, లేదంటే 6 అంకెల జీతం సంపాదించాలనుకున్న ప్రతి ఒక్కళ్ళకేంటంటే ఔట్ ఆఫ్ కంట్రీకెళ్ళి సంపాదించాలి. ఎందుకంటే మన కరెన్సీ కంటే వాళ్ళ కరెన్సీ ఎక్కువ. అవును. సో, దాన్ని బేస్ చేసుకొని చాలా వరకు మీకు కంపెనీలు ఏవో బోగస్ కంపెనీలన్నీ పెడుతుంటారు. హ్మ్. ఏది మిమ్మల్ని అక్కడికి పంపిస్తాం, మేము ఇక్కడికి పంపిస్తాం అని జెప్పేసి కొన్ని బోగస్ కంపెనీలు పెట్టుకొని వాళ్ళు కొంతమంది ఏజెంట్‌లని పెట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తారు గానీ, అక్కడ వాస్తవానికి అక్కడ ఎవరైతే వీళ్ళు పంపించినటువంటి ఏజెన్సీ ఉందో వాళ్ళకక్కడ ఉండదు. సో, సరే అక్కడ ఉంది. వాళ్ళు పెడుతున్నారు బోగస్ కంపెనీలు. కానీ నమ్మేవాళ్ళు ఎలా నమ్ముతున్నారు? ఎడ్యుకేటెడ్ ఇప్పుడు మనము కొంచెము అభివృద్ధి చెందిన దేశమే ఇంకా ఎడ్యుకేషన్ ఉంది. చదువుకున్న వాళ్ళే ఇట్లా నమ్మేసి ఇట్లా మోసపోతుంటే ఏం చేయాలి? ఏవండీ అసలు మోసపోయేదే చదువుకున్నోళ్ళు. మీకు పచ్చిగా నిజాన్ని నిర్భయంగా చెప్పగలగాలి అంటే, మోసపోయే వాళ్ళలో 90% చదువుకున్న వాళ్ళు, అదే విధంగా డబుల్ పీజీలు చేసిన వాళ్ళు, యాహ్! ఆళ్ళు మోసపోవటానికే పీజీలు చేయటానికి క్వాలిఫికేషన్ సంపాదిస్తున్నారా అన్నట్లుంటది. సో, కరెక్ట్. కాబట్టి మోసపోయే వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ పర్సన్సే. హ్మ్. సో, నేనేమంటానంటే, ఇక్కడ చదువుకున్న వాళ్ళు మోసపోరా అంటే, ఎవరు మోసపోరు అంటే, వీళ్ళు చదువుకుతో పాటుగా సామాజిక అంశాలపైన అవగాహన కలిగున్నోళ్ళు మాత్రమే మోసపోరు.
కరెక్ట్. ఇప్పుడు నందూస్ వాళ్ళు ఇక్కడ నేను అదే చెప్తున్నా. వాళ్ళు ఏం చేశారంటే ఒక ఏజెన్సీ లాగా వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళకి తెలిసిన పరిచయాలతో వీసాలు ఇప్పించడమనో, లేదంటే ఇంకోటి ఏదో అక్కడున్న వ్యక్తులు ఎవరో వీళ్ళకి సపోర్ట్ చేస్తాననడంతో హ్మ్. ఇది జరగడం, వీళ్ళ దగ్గర నుంచి లక్షల్లో, కోట్లలో దండుకోవటం అనేది నిజంగా సిగ్గుచేటు. ఆళ్ళని నేను ఫస్టు ఆళ్ళ వీడియోలు చూసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అరే! భలే చేస్తుంది ఈవిడ. ఆ! చాలా. వంటల గురించి అదే. ఆళ్ళ ఆ! పిల్లలు గూడా వచ్చిరని తెలుగు మాట్లాడితే భలే ముద్దుగా అనిపించారు. నేనదే సో మేడి పండు ఆ! చూడు మేలిమై ఉండు మేలిమైను పొట్ట పొట్ట విప్పి విప్పి చూడు చూడు పురుగులుండు పురుగులుండు. అన్నట్టుగా అవును. ఆవిడని ఒక్కసారిగా ఈ అమాయక ఫేసా ఇది అనని నేను ఐ వాస్ షాక్డ్ నమ్మలేకపోయాను. అబౌట్ ఇన్ దట్ న్యూస్. ఆ న్యూస్ చూడడంతోటే నాకు నిజంగా అరే! మనుషులు అంతే కదా! ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే మొన్న తెలంగాణలో ఇంకొక పెద్ద 1370,00,00,000 స్కామ్ ఒకటి బయటపడింది మంగ్లీది. దాంట్లో కూడా ఆవిడ నోన్ ఫేస్ చూసి చాలా మంది పెట్టుబడులు పెట్టి దాదాపు 9 మంది చచ్చిపోయారు. హ్మ్. దాదాపు వందల కోట్లలో. సో, అవును. ఇక్కడేంటంటే ఫెమిలియర్ ఫేస్. సో, రెగ్యులర్‌గా కనపడే ఫేస్ అయ్యేటప్పటికి వాళ్ళు వాళ్ళందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు. అట్రాక్ట్ అవుతున్నారు. హ్మ్. ఇంకోటేంటంటే వీళ్ళు అక్కడ వీసాలు ఇప్పిస్తానన్నారు. హ్మ్. వీసాలు. హ్మ్. సో, ఇక్కడ మెయిన్‌గా బాధితులందరూ గూడా అక్కడికి ఇంట్రెస్ట్ చూపించడానికి, అక్కడ వాళ్ళని నమ్మడానికి ఇక్కడేంటంటే వీసా. సో, సరే ఇక్కడ యూకే వీసా అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఓకే. నేను గూడా మొన్న రీసెంట్‌గా మా ప్రశాంత్ మేము గూడా అప్లై చేసాం. హుహు. వీసా రాలేదు. నేను అన్ని క్వాలిఫికేషన్ ఉండి నా గురించి అంతా తెలిసి కూడా వీసా ఇవ్వలేదు. అంటే దానికి ఒక పకడ్బందీగా ఒక నెట్వర్కే ఉండాలి. నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు హుహు. మీరు ఆర్‌టీఓ ఆఫీస్‌కెళ్లారండి. హ్మ్. మీరు అన్ని డాక్యుమెంట్స్‌తో అప్లై చేసినా సరే అది అవ్వదు. ఖచ్చితంగా అక్కడున్న బ్రోకర్ త్రూనే వెళ్ళాలి. హ్మ్. అలాగే వీసా కూడా అన్ని కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తే ఎవడికో ఒకడికి ఇక ఇవ్వాలి కాబట్టి ఇస్తానని. హ్మ్. మిగతాదంతా కూడా ఏజెన్సీలు అందులో ఉన్నటువంటి కస్టమ్స్ ఆఫీసర్ గానివ్వండి, ఇంకెవరైతే వీసా ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరికి కూడా ముడుపులు ఇస్తేనే అలాంటివి వస్తాయి. సో, ఓకే. వీళ్ళేం చేశారంటే ఇక్కడ వీసా ఈ ప్రాసెస్ అనేది కఠినం అవడంతో ప్రత్యామ్నాయాన్ని ఎతుక్కున్నారు. సో, ఈజీ. ఈజీగా ఈజీ వే. అంటే హ్మ్. వేరొక మార్గాన్ని. హ్మ్. ఈ వేరొక మార్గాన్ని ప్రత్యామ్నాయాన్ని ఎదుక్కున్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన ప్రాసెస్ వీళ్ళకి ఈజీ అనిపించింది. ఎవరైతే ఆశావాహులుండి డబ్బులు పెట్టారో వాళ్ళు చెప్పిన ప్రాసెస్ వీళ్ళకి ఈజీ అనిపించింది. అరే! నిజంగా అక్కడికెళ్ళి ఇంత కష్టపడ్డాం వీళ్ళకి చెప్తే ఇప్పుడు వీసా ప్రాసెస్ అనేది మనం పర్ఫెక్ట్ డాక్యుమెంట్స్ ఉండాలి. హ్మ్. డిపాజిట్స్ ఉండాలి. మనకి ఎళ్ళే యూనివర్సిటీ నుంచి మనకి ఆఫర్ లెటర్ గానివ్వండి, లేదంటే అడ్మిషన్ గానివ్వండి, హ్మ్. జాబ్ అయితే ఆఫర్ లెటర్, అడ్మిషన్ అనుకోండి, ఏదైనా చదువుకోవడానికెళ్తే అడ్మిషన్. హ్మ్. ఇవన్నీ ప్రాపర్‌గా అవి గూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీస్ గానివ్వండి, గుర్తింపు పొందినటువంటి కాలేజెస్ గానివ్వండి, గుర్తింపు పొందినటువంటి హ్మ్. కంపెనీలైతే మాత్రమే వీసా అనేది చాలా ఈజీ అవుతది. ఏదో లల్లాయి బొల్లాయి కాలేజీలు పెట్టి ఎల్లిగడు వీసా అంత పుల్లిగ ఈజీ కాదు. అంత ఈజీ అయితే సార్ గాదు. ఇక్కడ నాకు ఒక క్వెషన్. అంటే ఇంత పెద్ద స్కామ్ జరగడానికి వీళ్ళందరూ నమ్మడానికి కారణం విదేశీ కళ అంటారు చూడండి. హ్మ్. సో, అదే కారణమా? ఎగ్జాక్ట్‌లీ అదే. హ్మ్. ఏంటంటే దూరపు కొండలో నునుపు. హ్మ్. రెండోది వీసా ప్రాసెస్ అక్కడ కఠినం అవడంతో, వీళ్ళు చెప్పిన ప్రాసెస్ ఈజీ అనిపించడంతో హ్మ్. ఈళ్ళు మోసపోవడం. హ్మ్. రెండోది ఈవిడ ఫెమిలియర్ ఫేస్ అవ్వడం. ఎక్కువగా అక్కడ ఈమె నివసిస్తూ ఉండడం. నివసిస్తుంటం. హ్మ్. తెలుగుని ఆవిడ చాలా చక్కగా మాట్లాడడం. ఆ పద అల్లిక గానివ్వండి, వొకాబులరీ గానివ్వండి, ఎట్లంటే ఆ ఆకర్షితులవుతాం చూడడంతోటి. ఆవిడ చేసే ఫన్నీ మూవ్‌మెంట్స్ గాని, వాళ్ళ పిల్లల్ని అంటే ఫన్నీగా, కాంట్రోవర్సీగా మాట్లాడడం గానివ్వండి, ఇలాంటివన్నీ గూడా ఏంటంటే ఎవరైనా సడెన్‌గా చూడటంతోటి ఆగి చూడాలనిపించే కళ ఉంది. సో, ఆ కళతోనే ఈవిడ కళాకారిణిగా మారి కోట్ల రూపాయలు, లక్షల్లో వీళ్ళందరూ అవును. ఎవరైతే ఆఖరికి అక్కడి వరకు ఎందుకండి వాళ్ళ పిల్లల ఫంక్షన్ కూడా అవును. పంచెల ఫంక్షన్ కూడా విక్టిమ్స్ డబ్బులు కట్టిర్రు. ఓహో! నిజంగా వాళ్ళ వాళ్ళు ట్రాన్సాక్షన్స్ గాని, అతని ఫోన్ కాల్స్ గాని విన్నప్పుడు అరే! నిజంగా ఎట్లా మోసపోతున్నార్రా మీరు? ఇయన్నీ మీరు కష్టపడొచ్చిన డబ్బులేనా నిజంగా. హ్మ్. అనిపిచ్చిద్ది. కానీ నిజంగా ఆస్తులమ్ముకొని, భూములమ్ముకొని ఎందుకంటే అరే! ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్తే మనం ఇంతకంటే ఎక్కువ కొనుక్కోవచ్చు. అవును. సరే ఇక్కడి నుంచి బయటికెళ్తే ఇప్పుడు 20,00,000 అయినాయి. అక్కడికెళ్తే మనం ఒక 4 సంవత్సరాల్లో 40,00,000 సరే సంపాదించుకోవచ్చు. ఈవెన్ బాధితులు వాళ్ళు చెప్పిన మాటలు వింటే నిజంగా చాలా ఎమోషనల్ అవుతారు ఎవరైనా. అవును. కొంతమంది వాళ్ళ లైఫ్ సేవింగ్స్ మొత్తం ఇచ్చేశారు. అవును. కొంతమంది అప్పులు చేసి మరీ ఇచ్చారు. భూములమ్మిచ్చారండి. కానీ భూములు. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, "ఇదంతా నా హస్బెండ్ అకౌంట్‌కి పంపించారు మీరు. దీంతో నాకు సంబంధమే లేదంటుంది" గదా! మొట్టమొదట ఆవిడేమంది, "అసలు మాకు కంపెనీలు గాని, మాకు హ్మ్. వ్యాపారాలు గాని, అసలు మాకు ఏమీ లేవు" అనంది. హ్మ్. తర్వాత ఈవిడ చూసారా ఒక్కసారిగా ఏమనంది, "మా హస్బెండ్ అకౌంట్" అంటే మీ అవును. హస్బెండ్ అకౌంట్‌కి ఏమొస్తున్నాయి? మీ ఇంట్లో ఏం జరుగుతుంది? నిన్ను చూసే అని పంపిస్తున్నారు అంతే గదా! గదా! మీ హస్బెండ్ ఎవడో గొట్టంగాడు. ఆడెవడు? నువ్వెవరు? నిన్ను చూసి పంపించారు. హ్మ్. నువ్వు గూడా ఫెమిలియర్ ఫేస్ అని నువ్వు ఇంటర్నేషనల్ ఫిగర్ అనో, లేదంటే నువ్వు మిస్ వరల్డ్ అనో పంపించలేదు. నువ్వు మాట్లాడే విధానం హోమ్లీగా ఉండడం, హ్మ్. నువ్వు చెప్పిన ప్రాసెస్ కూడా లీగల్‌గా అనిపించడం. అంటే మోసం చేసేవాడు ఎవడైనా అట్లాగే చెప్తుడు. అవును. సో, చెప్పడం అనిపించే కదా! ఇప్పుడు నీ మొగుడు అకౌంట్‌లోకి డబ్బులొస్తున్నాయంటే భార్యగా నీకు ఆ మాత్రం ఇంగితం లేదా? నీ మొగుడు అకౌంట్ అంటే నీ మొగుడు అకౌంట్ అంటే వాడు ఏ ఫ్రాడ్ పనులు చేత్తరో
రేపొద్దున నాకు తెలీదని ఈజీగా తప్పించేసుకుంటావా? ఇక్కడ జస్ట్ ఏంటంటే భర్తకి బదనాం చేసే కార్యక్రమంలో పడిందంట. అంటే డిఫెన్స్ కూడా కష్టమైపోయింది. ఫస్ట్‌లో ఏం చేసింది అసలు మాకు సంబంధం లేదు. మాకు ఏ కంపెనీలు లేవంది. ఇవన్నీ తర్వాత అబద్ధాలు అనేది. అబద్ధాలు మా మీద ఫేక్‌గా కొంతమంది వ్యక్తులు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు మీడియా వేదికగా అంది. అవును. తర్వాత ఇవన్నీ వస్తున్న తర్వాత నిన్న ఒక వీడియో ఏం పెట్టింది? ఎంతమంది ఎన్ని నొక్కినా, ఎంతమంది ఎట్లా మనల్ని తీసేయాలని చూసినా మనం ఎలా బ్రతకాలని చెప్తుంది. హ్మ్. ఈవిడ పెద్ద సత్యసాయి బాబా మరి. ఆ! సో, నిజంగా ఏదో అంటారు కదా! దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఈవిడ ప్రతి విషయాన్ని కూడా చాలా కూలంకషంగా, చాలా ఈజీగా, చాలా సునాయాసంగా తప్పించుకోవడానికి, అబద్ధం ఆడడానికి హ్మ్. వాడుకుంటుంది. సో, ప్రతి ఒక్కళ్ళు చేసే కార్యక్రమం ఇదే. అదే. డిఫెన్స్ హ్మ్. మేము తప్పు చేయలేదు. ఇదొకటి ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు తప్పు చేయకపోతే, నీవు ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆటిని బయట పెట్టు కదా! ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్యూజ్డ్‌లు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు విక్టిమ్స్ వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి డబ్బులు పంపించినయి ఆడియోలు, వీడియోలు పంపిస్తుంటే సిగ్గుతో తల వంచుకొని ఈ ఇప్పుడు ఏం ఒక్కళ్ళు కూడా చేయాలో తోచక వాళ్ళ హస్బెండ్ మీద వేసేస్తోంది. అంతే గదా! హ్మ్. ఇప్పుడు ఏదో అంటారు గదా! నాది గాదు నా అత్త సొమ్ము అన్నట్టుగా నాకు సంబంధం లేదు. నా మొగుడిని చూసుకోండి. అంటే ఫస్ట్‌లో మరి నాకసలు మా కుటుంబానికే తెలీదు. మా కుటుంబం మీద కావాలని బురద జల్లుతున్నారన్నారు గదా! హ్మ్. సో, కాబట్టి ఇదంతా ఏంటంటే జనాలకి ప్రతి ఒక్కళ్ళకి గూడా నేను ఈ మీడియా వేదికగా నమస్కరించి మరి చెప్పేదేంటంటే, అయ్యా దయచేసి డబ్బులు కట్టండి మీకు పని అయితది అంటే అది ఖచ్చితంగా ఫేక్. ఫేక్. దయచేసి ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఏ అంశమైనా కూడా ఫేకే. నేను మరొకసారి మీడియా వేదికగా చెప్తున్నా. ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా ఫేకే కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి. ఎప్పుడు కూడా డబ్బులు కడితే మీకు జాబ్ ఇస్తాం. డబ్బులు కడితే మీకు పదవి ఇస్తాం. డబ్బులు కడితే మీకు ప్రలందిస్తాం. డబ్బులు కడితే మీకు అడ్మిషన్ ఇస్తాం. ఇలాంటివి ఏవి దయచేసి నమ్మొద్దు. ఏదైతే ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళండి. ఖచ్చితంగా ఇండియన్ గవర్నమెంట్ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం గూడా దీన్ని సీరియస్‌గా తీసుకొని ఇదే గాదు ఇంకా మిగిలిన స్కామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద గూడా సీరియస్‌గా యాక్షన్ తీసుకొని ఒక కఠినమైన చట్టాన్ని హ్మ్. ఇప్పుడు ఏదైతే బిఎన్ఎస్‌లో ఉన్నాయో ఇది ఇంకా కఠినం. ఇప్పుడు మీకు ఎందుకు ఇంతమంది పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నారంటే యెస్. తెలంగాణలోనే గాదు ఇండియాలో ఇది ఫినాన్షియల్ స్కామ్ చేసిన వాళ్ళకి తీవ్ర స్థాయిలో హ్మ్. శిక్షలు లేవు. హ్మ్. కాబట్టే ఈ వీటి ఎ ఒకళ్ళని చూసి ఒకళ్ళు తెగబడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుంటే ఎందుకు ఇట్లా స్కామ్స్ జరుగుతున్నాయి అంటే వాళ్ళ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో వాళ్ళ ఫాలోవర్స్ని చూసి వీళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారా? ఎగ్జాక్ట్‌లీ. నేను హ్మ్. అదే చెప్తున్నా. దయచేసి ప్రజలారా ఎంత ఫెమిలియర్ ఫేస్ అయినా, ఎంత నోన్ ఫేస్ అయినా, మీ అవసరాన్ని వాళ్ళు అవకాశంగా తీసుకుంటున్నారు. మీ అవసరంతో వాళ్ళు పొట్టబోసుకుంటున్నారు. మిమ్మల్ని ఆర్థికంగా ఇంకా సంవత్సరాల తరబడి వెనుకబాటుతనానికి గురి చేసి, మిమ్మల్ని ఆర్థిక స్వావలంబన నుంచి లాగేసి, మీ అభివృద్ధి నుంచి వాళ్ళు మిమ్మల్ని వెనకకు తోసేసి మరి వాళ్ళు డబ్బులు ఆర్జిస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి. ఇలా చేస్తే వస్తాయి, అలా చేస్తే మీకు ఇది చేస్తాం. డబ్బులు ఆర్థిక లావాదేవీలతో నొక్కి వక్కాళించి మరి చెప్పేది నేనొకటే. ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఏ అంశమైనా సరే అది ఫ్రాడ్డే. మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. సో, కాబట్టి ఈళ్ళు ఫెమిలియర్ ఫేస్ అయ్యేసప్పటికి చాలామంది నమ్మేస్తున్నారు. సో, యెస్. కాబట్టి హ్మ్. నేను దయచేసి ప్రజలందరికీ కోరుకునేది ఒకటే ఏంటంటే ఎంత ఫెమిలియర్ ఫేస్ అయినా ఈవెన్ మోసపోకండి అడ్వకేట్ ప్లీజ్. సుబ్బయినా, హ్మ్. ఈవెన్ అడ్వకేట్ సుబ్బయినా సరే మీరు డబ్బులు కట్టండి ఉద్యోగం ఇప్పిస్తాను. ఇంకా రకరకాలు ఏదైతే చెప్పినా సరే ఫెమిలియర్ ఫేస్ ఈవెన్ హీరోలైనా, హీరోయిన్‌లైనా, నా టీవీ ఆర్టిస్ట్‌లైనా ఎవరైనా సరే చెప్తే దయచేసి నమ్మకండి. అది ఖచ్చితంగా ఫేక్. అదొకప్పుడు జరిగింది. హ్మ్. ఖచ్చితంగా ఒక 4 ఏళ్ల క్రితం అయి జరిగినియి. హ్మ్. ఏది మీకు ఇక పచ్చిగా చెప్పాలంటే నేను పనిచేసే సంస్థలోనే డబ్బులిస్తే జాబులిచ్చిన కార్యక్రమాలు జరిగినియి. ఓహ్! సో, ఆ! కానీ గత 4, 5 సంవత్సరాల తర్వాత నుంచి ఆ పోకడ లేదు. ఎందుకు ఏం ఎందుకంటే మారిపోయింది? జడ్జెస్ దాన్ని బాగా స్ట్రిక్ట్ చేసేసారు. ఆ! సో, దాని మీద అజమాయిషీ చేశారు. హ్మ్. దాని మీద మానిటరింగ్ కమిటీని వేశారు. హుహు. దాని మీద ప్రతీది ఎవరైతే నిజమైన అభ్యర్థి ఉండో, నిజమైన అర్హుడుండో వాళ్ళు పెట్టిన అర్హులకు మాత్రమే రావాలి. హ్మ్. మెజర్‌మెంట్స్ పరీక్ష, ఇంటర్వ్యూ ఎవరైతే అయ్యారో వాళ్ళకి మాత్రమే జాబ్ ఇస్తున్నారు. సో, రైట్. కాబట్టి హ్మ్. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాల్సిందేంటంటే ఫెమిలియర్ ఫేస్ అయినా, నోన్ ఫేస్ అయినా, వాడు యూట్యూబర్ అయినా, ఇన్‌ఫ్లుయెన్సర్ అయినా, ఇంకెవడైనా గొట్టంగాడు ఎవ్వడైనా దయచేసి వాడు ఏదైనా ఒక అంశాన్ని ప్రమోట్ చేసినప్పుడు దాన్ని వివేచన జ్ఞానంతో దయచేసి ఒకటికి 2 సార్లు తర్కించుకొని, ఆలోచించుకొని, గ్రూప్ డిస్కషన్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత మాత్రమే ఒక అడుగు స్టెప్ వేయండి. రైట్. అయితే అడ్వకేట్ సుబ్బు గారు, మీరు ఈ మధ్య కాలంలో మంగ్లీ గురించి చాలా మీడియా ముందుకొచ్చి మరీ మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎందుకో ఆగిపోయారు, కనిపించట్లేదు, మాట్లాడట్లేదు?
ఎందుకంటే బండి సంజయ్ ఎవరు కుమారుడు ఉండు కదండి. బండి భగీరథ్, సాయి హ్మ్. భగీరథ్. హ్మ్. ఈ పోక్సో కేసుకు సంబంధించి మీకు గూడా తెలుసు కదండీ! మీకు గూడా మీ ఛానెల్‌లో గూడా ఎన్నో సార్లు అడిగితే నేను ఇస్తానండి అనన్నా ఇవ్వలేకపోయా. దానికి రీజన్ గూడా చెప్తున్నా. హ్మ్. బండి భగీరథ్ కేసు ఏదైతే వచ్చిందో అది రావడంతోటే మీ మీడియా అటెన్షన్ అటు తిరిగింది. అడ్వకేట్ సుబ్బు ఇటు తిరగలేదు. అవునా? అడ్వకేట్ సుబ్బు టర్న్ బ్యాక్ అవ్వలేదు. ఆ! మీ మీడియా అటెన్షనే సంజయ్ వైపు తిరిగింది. బండి సంజయ్ గారి వైపు తిరిగింది. సో, దానివల్ల కొంత గ్యాపొచ్చింది. అదే టైంలో హైకోర్టు, మిగతా కోర్టులన్నిటివి కూడా వెకేషన్ ఉండే. సమ్మర్ వెకేషన్ ఉండే. హ్మ్. సో, దాంతో పాటుగా కొన్ని ఇంక ఉంటాయి కదండీ కుటుంబం. మేము కూడా మనుషులే కదా! హ్మ్. కుటుంబానికి కొంత సమయం కానీ ఇవ్వాలి కదా! కొన్ని ఆరోపణలు మీ మీద వినిపిస్తున్నాయి. హ్మ్. సో, మీకు BMW కార్ ఇచ్చారని అండ్ 25,00,000 వాచ్ కూడా ఇచ్చారని ఇదేనండి ఆ అంటున్నారు. వాచ్. ఇదే కోటిలో కొనుక్కున్నానండి నేను. 25,00,000 వాచా? నిజంగా ఇస్తే బావుండండి ఎవరైనా. అంటే ఇవ్వలేదంటారా? ఎవరు ఇవ్వలేదండి. మరి ఎందుకొచ్చాయి? నిప్పు లేనిదే పొగ రాదు గదా! BMW కార్ నేనే కొనుక్కున్నానండి. నా డబ్బులు, నా సొంత డబ్బులతో. అడగండి మా ప్రశాంత్ ఇక్కడే ఉండు. ఓకే. మా సెక్రటరీ గూడా ఇక్కడే ఉండు అడగండి. నేను నా సొంత కష్టార్జితంతో కొనుక్కున్నానండి. సో నా భార్య గ్రూప్ 2 ఎంప్లాయీ. హ్మ్. సో, సో, నేను నా ఎలా తీసుకుంటారు ఇలాంటి ట్రోల్స్ మీరు? ఆ! హ్మ్. నేను నేనొకటే చెప్తున్నానండి. నేను విమర్శించడానికి అతీతుడిని కాదు. హ్మ్. నేను ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి విమర్శించే హక్కుంది. జవాబుదారీతనంగా ఖచ్చితంగా ఏదైతే ఉందో అది చెప్పాల్సిన బాధ్యత నాకుంది. హ్మ్. అది నైతిక బాధ్యత. ప్రజాక్షేత్రంలోకొచ్చిన తర్వాత హ్మ్. తప్పకుండా ఎవరైతే ఈ ప్రజా సమస్యల గురించి గానివ్వండి, అడ్వకేట్‌గా గానివ్వండి, ఇంకేదైనా ఏదైనా సరే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు నేను విమర్శించకపోవడానికి, విమర్శలకి అతీతుడిని కాదు. ఖచ్చితంగా నన్ను విమర్శిస్తుంటారు. ఖచ్చితంగా ట్రోల్ చేస్తా. ఐ డోంట్ కేర్. ఓకే. ఏదైతే నిజం ఉందో అది మాత్రమే చెప్తా. హ్మ్. నేను విమర్శనకు అతీతుడినేం కాదు గదా! ఖచ్చితంగా అలాంటివి గూడా విమర్శలు గూడా ఉన్నప్పుడే ఇంకా నేను ఏదన్నా చిన్న పొరపాటు చేయడానికి అవకాశం ఉంటే చేయకోకుండా జాగ్రత్త పడతా. సో, ఫైనల్లీ ఎవరైనా విమర్శించండి. నేను జవాబు ఖచ్చితంగా చెప్తాను నిజాయితీగా అంటారు. అంతే గదండీ! హ్మ్. ఇప్పుడు నేను విమర్శలకు అతీతుడిని గాదు. హ్మ్. నేను ప్రజాక్షేత్రంలోకొచ్చినంటే ఏ విధంగా అయితే అభినందనలు తీసుకుంటున్నానో, విమర్శలను గూడా అదే విధంగా స్వీకరించాలి. అలాంటి మనస్తత్వం లేనప్పుడు, అలాంటి భావజాలం మనకు లేనప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావడం అనవసరం. అంటే ప్రజల్లో ఏమనుకుంటున్నారంటే, ఇంత బాగా మంగ్లీ గురించి మాట్లాడుతూ మీ గళం విప్పారు. సడెన్‌గా ఆగిపోయారంటే ఏదన్నా మీకు వచ్చిందేమో గిఫ్ట్స్ అనేసి అనుకున్నారు. ఏవండీ లైఫ్ టైమ్ సెటిల్మెంట్ చేస్తానంటేనే నేను ఒప్పుకోల. హ్మ్. 3 రోజుల క్రితం కూడా నేను ప్రెస్ మీట్ పెట్టా. అడ్వకేట్ సుబ్బు దీంట్లో ఎప్పుడు కూడా వెనకడుగు వేయడు. హ్మ్. అడ్వకేట్ సుబ్బు ఖచ్చితంగా ముందుంటడు. ఖచ్చితంగా చేస్తడు. బాధితులందరికీ న్యాయం చేస్తడు. నేను ఫ్రీగా బాధితులందరికీ ఫ్రీగా మీరు రండి. హ్మ్. డబ్బులొచ్చిన తర్వాత సరే మీకు నచ్చినంత ఇద్దురు. ఇస్తారో ఎవరో పక్కకు పెట్టండి. ఖచ్చితంగా దీంట్లో దిగాం గదా! హ్మ్. న్యాయం చేసిన తర్వాతే వెళ్దాం. ఇలాగే నేను ప్రజలందరికీ కూడా మీ వీడియో వేదికగా కూడా చెప్పేదేంటంటే ఇంకెవరైనా స్కాముల్లో ఉన్నా ఒక పెద్ద హీరో స్కామ్ గూడా ఉందది. అది బయటకొస్తది. ఆ! ఇంకొక ఎ ఒక ఒక ఇద్దరు హింట్ ఇవ్వండి. చెప్తానండి. చెప్పండి. చెప్పండి. ఒక హీరో, ఆ! మంచి హీరో తెలుగా? తెలుగు తెలుగు హీరో? హీరోనే. హ్మ్. అతనికి సంబంధించినటువంటి ఒక భారీ స్కామ్ ఉంది. అది గూడా బయట పెడతా. అది ఇంక అతనికి గూడా తెలీదు. అంటే బాధితులందరూ సీనియరా? జూనియరా? హ్మ్. మిడిల్ మిడిల్‌లో ఉండు. మిడిల్‌లో ఉంటారా? సో, అతనిదుంది. ఇంకా ప్రొడక్షన్‌కి ఎలాంటి సంబంధించి స్కామ్ అంటారు అది? ఇది డబ్బులకు సంబంధించి. డబ్బులకి సంబంధించింది. డబ్బులకు సంబంధించే సినిమా హీరోయిన్‌లుగా వస్తున్నటువంటి వాళ్ళని కొత్తగా వచ్చిన ఆహా! వాళ్ళని అంటే సెక్షువల్‌గా అబ్యూజ్ చేసి ఆ! వాళ్ళది సినిమా అవకాశాలు ఇవ్వకపోవడం. రెండోది ఇంకొకటి ట్రస్ట్‌కి సంబంధించిన ఇప్పుడు ఏదైతే బ్లాక్ మనీ ఉందో అది విదేశాల నుంచి ట్రస్ట్‌ల అకౌంట్‌లో వేయించుకొని హుహు. అక్కడి నుంచి పర్సెంటేజ్‌లు పంచుకుంటున్నారు. దాంట్లో మన హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గూడా అందులో భాగమై మీ ఉన్నారన్నట్టు. దృష్టికి ఎలా వచ్చిందది? బాధితులేనండి. మీడియా ద్వారా చూసి ఆహా! ఆ బాధితులే నన్ను అప్రోచ్ అవుతున్నారు. నేను మీ మీడియా వేదికగా కూడా చెప్తున్నా. హ్మ్. అడ్వకేట్ సుబ్బు మీరెక్కడైనా మోసపోయి ఉంటే నాట్ ఓన్లీ స్కామ్స్ మీకు సంబంధించినటువంటి ఏ ఆర్థిక పరమైన నేరం జరిగినా హ్మ్. తప్పకుండా నన్ను అప్రోచ్ అవ్వండి. ఈవెన్ మీకు ఎటువంటి ఫీజు తీసుకోకోకుండా ఆ కేసులో మీకు న్యాయం చేసే బాధ్యత నాది. సో, హ్మ్. తప్పకుండా ఈ మీడియా వేదికగా కూడా నేను ఒకటే ఎవరైనా బాధితులున్నట్లయితే ఇంకే కేసులో ఉన్నట్లయినా సరే తప్పకుండా రండి. ఐల్ డెఫినైట్‌లీ హెల్ప్ యూ. సో, నేను ధైర్యంగా చెప్తున్నాను గదండీ! ఈ ట్రస్ట్‌కి సంబంధించినటువంటి మనీ స్కామ్ ఏదైతే ఉందో, ఈ ట్రస్టుల పేర్లతో అకౌంట్‌లలో వేసి బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకొని, ట్రస్టోళ్ళ దగ్గర నుంచి ఆ బ్లాక్ మనీ హవాలా రూపంలో వచ్చిన ప్రతి ఒక్క స్థాయిలో వాళ్ళు పర్సెంటేజ్‌లు తీసుకొని దీన్ని వైట్ మనీగా మార్చటం. ఇలాంటి ఒక ఓకే. పెద్ద తెలంగాణలో జరుగుతుంది. హుహు. ఆంధ్రాలో గూడా ఉంది. హ్మ్. దీంట్లో చాలా అన్ని ఏరియాలకు సంబంధించిన వాళ్ళున్నాయి. అదొక పెద్ద ఫైలే ఉంది నా దగ్గర. ఓకే. సో, ఎప్పుడు దీంట్లో ఓపెన్ చేస్తారది? రివీల్ చేస్తానండి అంటే దీని ఒక నెలా? గురించి. ఒక వారమా? లేదు. ఆ! యాస్ వెల్ యాస్ సూన్ పాసిబుల్ త్వరలోనే సో, చేస్తా. ఆ హీరోది ఎప్పుడు రివీల్ చేస్తారు? అది బాధితులకు న్యాయం తను చేయని పక్షంలో
ఓకే. మీరు ఎవరైతే ప్రపోజల్ విక్టిమ్స్ పంపించారా? లేదండి. ఇంక ఆ! తెలీదు. ఇంక నేను బాధితుల దగ్గర నుంచి వివరాలు, ఎవిడెన్స్ తీసుకుంటున్నా. ఓకే. ఓకే. సో, ఆల్రెడీ మోస్ట్ ప్రాబబ్లీ అతను అక్యూజ్డ్ అని తేలింది. అంటే ఓకే. మీ ఎంక్వైరీలో. నేను చదివిన దాన్ని బట్టి. హుహు. ఇంకొక 2, 3 స్కాములున్నాయి తెలంగాణలోనే. హుహు. ఏంటో ఈ మంగ్లీ గారి స్కామ్ వచ్చిన తర్వాత అన్ని స్కాములోళ్ళే వస్తున్నారు. సో, ఈ స్కామ్‌లకు సంబంధించిన అన్ని ఆధారాలు వీలైనంత సో, త్వరలో ప్రవేశపెడతాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. అయ్యో! ఎందుకంటే థాంక్ యూ. ఆ స్కామ్‌ల వల్ల బాధితులకి చాలా చాలా న్యాయం దొరుకుతుంది. అండ్ ఫ్యూచర్‌లో కూడా ఇలాంటి తప్పు చేయకూడదు అని లక్షలాది మంది కొంచెం జాగ్రత్త పడతారు. రైట్? నేనేమంటున్నానంటే అండి, ప్రజల కంటే ముఖ్యంగా హ్మ్. ప్రభుత్వాలు దీని మీద ఒక ఉన్నత విచారణ హ్మ్. కమిటీ ఏసి, ఎస్పెషల్లీ ఆర్థిక పరమైనటువంటి నేరాలకి హ్మ్. కఠినమైన శిక్షలు అమలు చేయాలి. యావజ్జీవ ఖైదు లాంటివి. ఇప్పుడు హ్మ్. చూసినట్టయితే తెలంగాణలో ఆర్థిక నేరాలన్నీ గూడా, స్కామ్‌లకి సంబంధించినవన్నీ గూడా, ఫేక్ యూనివర్సిటీస్‌కి సంబంధించినన్ని కూడా నాన్ కాగ్నైజబుల్ కంపౌండ్స్. ఓకే. కాన్ కాగ్నైజబుల్ కాంపౌండ్స్ కావు. ఓకే. కాగ్నైజబుల్ అఫెన్సెస్ అయితే అప్పుడు ఇవి కూడా తగ్గడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పోక్సో కేసు ఉంది. అది యెస్. చాలా పెద్ద కేసు. అవును. కాగ్నైజబుల్ అఫెన్స్. మర్డర్ ఉంది. హ్మ్. మానభంగం ఉంది. హ్మ్. అదేవిధంగా మాబ్ అటాక్స్, హ్మ్. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి. హ్మ్. అటెంప్ట్ టు మర్డర్. ఇలాంటివన్నీ ఎలా అయితే కాగ్నైజబుల్ అఫెన్సో, హ్మ్. ఇలాంటి స్కామ్స్ కూడా కాగ్నైజబుల్ అఫెన్స్‌లోకి చేర్చి, హ్మ్. వీళ్ళకి గాఢత కలిగిన నేరాలుగా పరిగణించి, వీళ్ళని తీవ్రంగా శిక్షించినప్పుడు, అలా చేయాలంటే ప్రభుత్వాలే దీని మీద కఠినమైన చట్టాలు చేయాలి. చట్టాలు సో, తీసుకురావాలి. కఠినమైన చట్టాలు తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఈ స్కాములకి అడ్డుకట్టబడతది. ఒకవేళ స్కాములు జరిగినా ఆళ్ళందరిని కఠినంగా శిక్షించొచ్చు. వాళ్ళని చూసి ఇంకొకళ్ళు భయపడడానికి అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి మనం మేలుకోవడం కంటే ముఖ్యంగా ప్రభుత్వాలు దీని మీద కఠినమైన చట్టాలు తీసుకురావాలి. అవును. ఇది శాసనసభల్లో, హ్మ్. చట్టసభల్లో. హ్మ్. అప్పుడు మాత్రమే దీనికి అంటే ఈ ఫ్లో తగ్గడానికి అవును. అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా విపరీతంగా పెరిగిపోతున్నాయి గదా! స్కామ్స్, మోసాలు. యాహ్! చదువుకున్న వాళ్ళే ఇవి మాత్రం చేసేస్తున్నారు. మీకొక విషయం తెలుసా? మోస్ట్ ప్రాబబ్లీ స్కామ్‌లు చేసినోళ్ళందరూ గూడా బిలో డిగ్రీ ఫెయిల్ అయినోళ్ళే. అయ్యో! నిజంగా. ఎందుకంటే వాళ్ళకి మాత్రం ఆ నైపుణ్యం ఉంటది. హ్మ్. ఎలా మోసం చేయాలి? ఎలా బుట్టలో వేయాలి? ఎలా ఇయన్నీ చేయాలి అని వాళ్ళకి మరి ఎక్కడైనా కోర్స్ చేస్తారో ఏదైనా మోసాలకి ఏమైనా యూనివర్సిటీ ఉందేమో కోర్స్ చేస్తున్నారో తెలీదు గానీ, తెలీదు. మోసాలు చేసేవాళ్ళందరూ కూడా బిలో డిగ్రీ ఫెయిల్ అయినోళ్ళే. సరే ఒక స్కామ్ బయటపడింది. దాని గురించి తేలుతోంది. నిర్ధారణ ఇంకా అవ్వలేదనుకోండి. కానీ దాన్ని చూసన్నా జాగ్రత్త పడాలి గదా! ఏవండీ పెంగ్విన్ సెక్యూరిటీస్ మీకు తెలుసు గదా! హ్మ్. అదొక పెద్ద ఫైనాన్షియల్ స్కామ్. అవును. అందులో ఒక లేడీ హ్మ్. ఆ స్కామ్‌ని 150,00,00,000 పైనే చేసింది ఒక లేడీ. హ్మ్. పెంగ్విన్ సెక్యూరిటీస్. సో, ఆ స్కామ్ చేసిన ఆవిడ కూడా డిగ్రీ ఫెయిల్ అంట. చూడండి. ఇంటర్మీడియేట్. ఈ బ్రహ్మవత్తు మధు గాడు ఇంటర్మీడియేట్ ఫెయిల్. ఆడు ఎయిత్ క్లాసే ఫెయిలు. హ్మ్. మంగ్లీ ఉన్నారు. ఆవిడ కూడా ఇంటర్మీడియేట్ ఏవో ఎయిత్ క్లాస్, ఫెయిల్. 10థ్ ఫెయిలు. స్కాముల్లో ఉన్నోళ్ళంతా ఫెయిల్ పర్సన్సే. అదే అంటారు కదా! బ్యాక్ బెంచర్స్ ఇట్స్ నాట్ ఎ బ్యాక్ బెంచర్స్. ఫ్రంట్ బెంచర్స్ ఈస్ ఎ బ్యాక్ బెంచర్స్. మరి పాస్ అయినోళ్ళు ఎందుకు నమ్ముతున్నారు? ఫెయిల్ నేను అయినోళ్ళని? మీకొక విషయం చెప్పనండి. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు దయాకర్ రెడ్డి గారని నా సోషల్ క్లాస్ టీచర్ గారుండేది. ఓకే. ఆయన ఏం చేసేవాళ్ళంటే దయాకర్ రెడ్డి గారు ఒకరోజు నాకు ఇంగ్లీష్ నేను ఇది ఇది సమాజానికి ఉపయోగపడేది. రైట్. అయితే నాకు ఈ హిందీలో తక్కువొచ్చినాయి. యాడమ్ సార్ అని ఉన్నారు. హ్మ్. సో, ఆయన నన్ను కొట్టేసరికి నేను స్కూల్ ఎస్‌పీఎల్‌ని, స్కూల్ ప్రెసిడెంట్ లీడర్‌ని. నేను ఓహ్! చాలా అవమానంగా ఫీల్ అయ్యో! నేను ఎస్‌పీ అయ్యాలంటే నన్ను కొడతారని అవమానంగా ఫీల్ అయ్యి మధ్యాహ్నం భోజనం పీరియడ్‌లో నేను తినకోకుండా ఇలా కలుపుతున్నా. నాకు కోపంతో. కోపం రక్తం వైర్. మరిగిపోతుంది. ఆయన అప్పుడు చూడండి 90స్ కిడ్స్ అంటే వాళ్ళ క్లాస్ రూమ్‌లోనే సార్‌లొచ్చి భోజనం చేసేవాళ్ళు. అవును. బాక్స్ తెచ్చుకొని హ్మ్. అదే. ఇప్పుడు ఈ పీరియడ్ ఫోర్త్ పీరియడ్ ఏ క్లాస్‌లో అయిపోతే ఆ క్లాస్‌కి బాక్స్ తెచ్చుకొని తినేవాళ్ళు. సో, నేనప్పుడు అందరు టీచర్లతో బాగా క్లోజ్‌గా ఉండేవాడిని. ఆయనేం చేసిండంటే నేను కలుపుతున్నా కానీ తినలేకపోతున్నా. హ్మ్. "ఏమైతుందిరా సుబ్బు ఏంట్రా డల్‌గున్నావు" అంటే, "సార్ ఇట్లా నన్ను హిందీ సార్ కొట్టారు సార్" అని. "ఇటు రారా" అని అన్నారు. అయితే సార్‌లతో నేను దయాకర్ రెడ్డి గారు ఆయన రిటైర్డ్ అయిపోయారు. ఇప్పుడు సత్తుపల్లిలోనే ఉంటున్నారు. "ఇటు రారా" అని అన్నారు. హ్మ్. ఆయన చాలా అంటే అందరు టీచర్లతో క్లోజ్‌గా ఉండేవాడిని. యానీ మేడం అని ఇంకా చాలా. ఆయన అన్నాడు, "ఈ కూరేసుకోరా" అని చెప్పి నాకు కూరేసిన ఓకే. తర్వాత కన్సోలింగ్ ఆ! చేస్తున్నారు. తినేటప్పుడు ఆయనేమన్నారంటే, "సార్ ఎందుకు కొట్టారంటే" "నాకు మార్కులు తక్కువొచ్చినాయి సార్." "ఎంతొచ్చినాయంటే" 25 హిందీలో. హ్మ్. నాకెంతొచ్చినాయి 16 15 వచ్చినాయి. సో, నువ్వు అదర్ ఓకే. నావిగేషన్స్ అన్నీ తగ్గించుకొని చదువు మీద నీ దృష్టి పెట్టాలనేసరికి హ్మ్. అది కూడా నేను అవమానంగా ఫీల్ అయ్యా. ఓహ్! అయితే ఆయన కాకతీయ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఒక అంశాన్ని చెప్పిండు. హ్మ్. అరే! నేను కాకతీయ యూనివర్సిటీలో చదివేటప్పుడు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఉంటారు మా క్లాస్‌మేట్. హ్మ్. అతను బాగా చదివేవాడు. హ్మ్. నేను నార్మల్‌గా యావరేజ్ స్టూడెంట్‌ని. అతను చదివిండు, నేను చదివి ఎళ్ళిపోయా. నాకు జాబ్ వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత హ్మ్. నేను యూనివర్సిటీకెళ్ళారా, అతను థ్రెడ్స్ ఉంటాయి చూడండి ఇట్లా కట్టేవి. అవును. మన ఫైల్స్‌కి కట్టేవి. ఇటు ముల్లు అవునవునవును. ముల్లుగా ఉండి అవును. వినిపివి పేపర్స్‌ని టై పేపర్ చేసేది. టైట్ చేసేవి. హ్మ్. అయి అమ్ముతుండు. రూ. 1 ప్లీజ్. ప్లీజ్ రూ. 1 అనని అడుక్కుంటున్నట. అయి అమ్ముకుంటున్నాడంట. ఆ! ఇతనెళ్ళి షాక్ అయినట్టు ఇతను గోల్డ్ మెడలిస్ట్ ఏంటి పిచ్చోడైపోయిండని చెప్పేసి. ఓహ్! సో, అతను అన్నట్టు, "అరే! పుస్తకాలు చదివినోడు కుటుంబాన్ని పోషిస్తాడురా. హ్మ్.
దేశాన్ని చదివినోడు అంటే సమాజాన్ని చదివినోడు దేశాన్ని పోషిత్తరు. నువ్వు దేశాన్ని పోషిత్తరా? నువ్వు సమాజాన్ని ఓహ్! అలా సూపర్. నేనేమంటానంటే, ఈళ్ళందరూ ఎవరైతే ఈ సమాజాన్ని చదివారో ఈ స్కామర్‌లు, ఆ! ఈళ్ళు సమాజాన్ని సమాజాన్ని చదివారు చదివేశారు. కాబట్టే కోట్ల స్కామ్‌ని ఈజీగా చేయగలుగుతున్నారు. ఈ నందు లాంటి వాళ్ళు, మంగ్లీ లాంటి వాళ్ళు, ఇంకా పెంగ్విన్ సెక్యూరిటీస్ లాంటి వాళ్ళు. సో, కాబట్టి నేనేమంటానంటే, వీళ్ళంతా నాతో పాటు చదువుకున్న అంటే నాతో పాటు చదువుకున్న సురేష్ అనే ఒక అబ్బాయి, హ్మ్. నేను చదువుకున్న డిగ్రీ కాలేజీలో పీజీ పెడితే, ఆ పీజీలో ప్రొఫెసర్ అదే దాన్నేమంటారు ఆహ్, లెక్చరర్‌గా చేస్తాండు. ఓహ్! ఆ! అతనికి 500కి దాదాపుగా 500 మార్కులకి, 600 మార్కులకి 580 ఎంతో వచ్చింది. వావ్! హైయెస్ట్ వావ్! మా సదాశివునిపాలెం ప్రభుత్వ పాఠశాలల్లో హుహు. జెడ్పీహెచ్ఎస్ హ్మ్. సదాశివునిపాలెంలో హ్మ్. అదే హైయెస్ట్ మార్క్స్. హుహు. అతను నేను చదువుకున్న పీజీ కాలేజీలో రైట్. లెక్చరర్‌గా చేస్తాను. అంటే సో నేనేమంటున్నానంటే, హ్మ్. ఇక్కడ మనిషి యొక్క ఆలోచనలు, తెలివితేటలు, సమాజం పట్ల ఆళ్ళకున్న అవగాహనే ఇంత పెద్ద భారీ స్కాములు చేయడానికి వాళ్ళకి తోడ్పాటవుతుంది. అయితే సార్ కొంతమంది యూట్యూబర్స్ ఉంటారు కదా! వాళ్ళకు సమాజం మీద బాధ్యత ఉండదా? ఫర్ ఎగ్జాంపుల్ నా అన్వేషణ. సో, అన్వేష్ ఉన్నాడు కదా! తను ఏ స్కామ్ వచ్చినా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్కామ్స్‌కి తను బయటికొచ్చి మరీ మాట్లాడారు. కానీ ఇప్పుడు 'నందూస్ వరల్డ్' స్కామ్ గురించి అతనెందుకు మాట్లాడట్లేదు? అంటే ఒక రకంగా తను చాలామంది తెలుగు సబ్‌స్క్రైబర్స్ తనకున్నారు కదా! వాళ్ళని మోసం మిలియన్స్‌లో. చేస్తున్నారా? మ నేనేమంటానంటే, హ్మ్. ఇక్కడ ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో, ఎవరైతే ట్రావెలర్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళ సెల్ఫ్‌కి సంబంధించినటువంటి ఇప్పుడు 'నందూస్ వరల్డ్' లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరూ గూడా ఎవరైతే వీళ్ళకి సబ్‌స్క్రైబ్ అవుతున్నారో, ఎవరైతే వీళ్ళని ఫాలో అవుతున్నారో, వాళ్ళందరిని ఘోరంగా చీట్ చేస్తున్నట్టే. చీట్ ఇప్పుడు చేస్తున్నట్టే కదా! చేస్తున్నట్టే గదా! హ్మ్. ఇప్పుడు ఈయనున్నారు 'నాన్ విష్ణ' ఉన్నారు. హ్మ్. హి ఈజ్ ఎ వెరీ సెక్యులర్ మ్యాన్. నాకు అతను పర్సనల్‌గా చాలా ఇష్టం. హ్మ్. అతను మాట్లాడే అంశాలు గానివ్వండి, హ్మ్. అతను ప్రశ్నించే తత్వం గానివ్వండి, నాకు బాగా నచ్చింది. మరి ప్రతి ఒక్క అంశం గురించి మాట్లాడి, ప్రతి ఒక్క అంశాన్ని హిందూ దేవీ దేవతల దగ్గర తిట్టిన దగ్గర నుంచి, అదే హ్మ్. విధంగా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి మరీ మాట్లాడే 'నాన్ విష్ణ' హ్మ్. ఎస్పెషల్లీ మరి 'నందూస్ వరల్డ్' కేసులో ఎందుకు ఎందుకని మాట్లాడట్లేదు? మౌనం పాటిస్తుండ్రు అనేది అది అంటే మిలియన్ వీళ్ళు డాలర్ వీళ్ళు క్వెషన్. ఒకటేనా? నా మేబీ హ్మ్. నేనేమంటానంటే ఈజ్ ఎ సెక్యులర్ మ్యాన్. సో, హ్మ్. అతనికి ఈళ్ళకి లింక్ చేయడం కాదు గానీ, అసలు అంటే ఈయన ఏదైతే మౌనం అంగీకారంతో సమానం. హ్మ్. సో, ఇతను మౌనం వాళ్ళు తప్పు చేశారని అంగీకరించినట్లా, అంగీకరించినా సరే మిగతా వాళ్ళందరిని అడిగి, కడిగి పారేసినటువంటి నాన్వేషణ హ్మ్. మరి ఎందుకు నందూస్ వాళ్ళ గురించి మాట్లాడట్లేదు? అవును. అంటే ఇతను టర్న్ బ్యాక్ అయిండా? హ్మ్. ఎందుకు ఈళ్ళ గురించి ఎందుకు, ఆళ్ళ గురించి ఎందుకని? లేదంటే వీళ్ళకి వాళ్ళకి ఏమన్నా లేదంటే సత్సంబంధాలు ఇతను అయ్యుండొచ్చా? గూడా ఇలాంటివేదన్నా చేసున్నాడా బయటపడలేదా? లేదండి. ఆ! నాకు తెలిసి అతను ఏదైనా చేసినట్టయితే మొన్న మొన్నటి శకంలోనే అతని కథ ముగిసిపోయేది. హుహు. సో, అతను మాట విధానం కఠినంగా ఉంటది గానీ, అతని భావార్థం చాలా గొప్పది. రైట్. నేనేమంటానంటే సెక్యులర్ మ్యాన్ అంతే. హ్మ్. సో, ఇతను ఎస్పెషల్లీ ఈ కేస్‌లో సైలెంట్‌గా ఉండడానికి గల కారణం ఏంటి? హ్మ్. అదే విధంగా ట్రావెలర్స్ చాలా మందున్నారు. ఆళ్ళ గురించి మాట్లాడారు, వీళ్ళ గురించి మాట్లాడారు. ఒక పెద్ద ట్రావెలర్ ఉండు. అతనికి నేను సూటిగా అడుగుతున్నా. హ్మ్. ఎందుకు మాట్లాడట్లేదు? ఇంకా, ఇంకా చాలామంది యూట్యూబ్‌లో బట్టలు చించేసుకొని మరి "ఏమైందిరా" అని ఇట్ట మాట్లాడే ఎంతోమంది అవును. యూట్యూబర్లు, హ్మ్. ఎంతోమంది అంటే ఉన్నారు కొంతమంది. హ్మ్. వాళ్ళు పేరెందుకులెండి. సో, వాళ్ళందరూ ఎక్కడికి పోయారు? అదే సో, గదా! ఇక్కడేంటంటే బండి సంజయ్ కేసు రావడంతోటే యూట్యూబర్లు ఇక్కడ ఎట్లా అయ్యారంటే అండి యూట్యూబర్లు ఒక వ్యాపార సంస్థలుగా మార్చుకుంటున్నారు. సో, మీరు చూసుకున్నట్లయితే 'బండి సంజయ్' కేసులో వీళ్ళందరూ ఏం చేశారు, ఒకటే స్క్రిప్టులు చదవటం స్టార్ట్ చేశారు. హుహు. సో, మార్చి మార్చి కాకుండా ఒకటే స్క్రిప్ట్‌ని. సో, అట్లా చెప్పారు. ఇలా ఏమైందంటే యూట్యూబర్లు కూడా చాలా వరకు రేపొద్దున మాకిదే పరిస్థితొస్తే ఎట్లా ఎట్లా అనేసి. అనే అంటే సెల్ఫ్ డిఫెన్స్‌లో పడి హ్మ్. వీళ్ళని ప్రశ్నించడం మానేస్తున్నారా? హ్మ్. అసలు అలాంటప్పుడు ఈళ్ళు యూట్యూబర్లు ఎందుకవుతారు? దయచేసి ఫాలోవర్స్‌కి కూడా నేను చెప్పేదేంటంటే కరెక్ట్. ప్రతి ఒక్కడు మీరు చూడండి అంతే ఫాలో గాకండి. హ్మ్. మీరు చూడండి అంతే సబ్‌స్క్రైబ్ గాకండి. అలాంటప్పుడు వాళ్ళకి ఎట్లాంటి ఏదైతే ఈ ఫేము నేముందో అది చూడ్డానికి వరకి మాత్రమే పరిమితం జేసుకోండి. హ్మ్. అలాంటప్పుడు మాత్రమే ఈళ్ళెక్కువ స్కాములు జేయపోవడానికి గానీ, ఎక్కువ అంటే ఫేమస్ అవ్వడం గానీ అంటే జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. అయితే ఇది సోషల్ మీడియాలో వచ్చింది కదా! సో, ఇది సోషల్ మీడియా అంటే సైబర్ నేరమా? లేకుంటే నార్మల్ నేరంగా సైబర్ క్రైమ్ తీసుకుంటా కిందకే సైబర్ వస్తదండి. క్రైమ్ ఎందుకంటే కింద. ఆన్‌లైన్ ఫ్రాడ్స్ ఎప్పుడు గూడా సైబర్ క్రైమ్ కిందకే వస్తాయి. హ్మ్. ఆఫ్‌లైన్‌యి కాదు గాబట్టి. ఓకే. సో, కాబట్టి నేను ఇంకోటేంటంటే లండన్‌లో ఖచ్చితంగా ఇంకోటేంటంటే యూకే చట్టాలు, మన చట్టాలు సేమ్ ఒకటే. హుహు. సో, కాబట్టి మన ఇండియన్ గవర్నమెంట్ అక్కడ ఇండియన్ గవర్నమెంట్‌ని రిక్వెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి సౌదీలో చాలామంది ఉంటుంటారండి. చనిపోతుంటారు. సో, మనం రిక్వెస్ట్ పెట్టేసి అక్కడి నుంచి బాడీస్‌ని తెప్పిస్తుంటారు. హుహు. సో, అలాంటి ప్రత్యేక ప్రక్రియని ఉపయోగించినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఇండియాకి సో, తీసుకురావచ్చు. ఇప్పుడు ఏం జరగబోతుంది ఈ కేసులో అని నా మీరనుకుంటున్నారు? అంచనా ప్రకారం వాళ్ళకైతే ఏం గాదు.
ఏంటి ఇంత చేసినా ఏం కాదా? ఏం కాదు. ఇండియన్ గవర్నమెంట్ దీంట్లో ఇనిషియేట్ తీసుకొని, హ్మ్. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు మనకి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా అయితే ఉంటారో అక్కడ వాళ్ళకి సెనేట్స్ ఉంటారు. హుహు. సెనేటర్స్. ఆ సెనేటర్స్‌ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి, లేదంటే ఆ దేశ గవర్నమెంట్ మనకు చాలా దగ్గర సంబంధం యూకేతో. హ్మ్. సో, ఉన్నప్పుడు వాళ్ళ సెనేటర్స్‌ని కాకోకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో మనం మాట్లాడి, వాళ్ళని ఇండియాకి తీసుకురాకపోయినా అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం వాళ్ళని శిక్షించడానికి అవకాశం ఉంది. సో, హుహు. ఇంకా ఏంటంటే వాళ్ళు ఇండియన్సే కాబట్టి, వాళ్ళ మూలం ఇండియన్సే కాబట్టి, వాళ్ళు స్వతహాగా అక్కడ యూకేలో పుట్టిన వాళ్ళు కాదు కాబట్టి, రైట్. ఆ! వాళ్ళని ఇండియాకి తీసుకురావడానికి వీళ్ళు ప్రత్యేక పద్ధతులు ఉపయోగిస్తే ఖచ్చితంగా బయట దేశాల్లో ఉండి మోసం చేయాలనుకున్న వాళ్ళకి గూడా ఇదొక పెద్ద చెంపపెట్టులా గుణపాఠమైతుంది. గుణపాఠం అవుతుంది. చెంపపెట్టులా అవును. అవుతుంది. అవును. అయితే ఇంకా ఫ్యూచర్‌లో ఇలాంటి మోసాలు జరగకూడదంటే ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అదేనండి. చట్టసభలో కఠిన చట్టాలని దీనిపైన అమలు చేయాలి. హ్మ్. కఠిన చట్టాలను తీసుకురావాలి. ఇప్పుడు బీఎన్ఎస్ఎస్‌లో ఏ విధంగా అయితే కొన్ని విషయాల్ని కఠినం చేశారో, ఆర్థిక పరమైనటువంటి నేరాలను కూడా కఠినం చేస్తే చాలామంది ప్రజాప్రతినిధులు కూడా స్కామర్‌లు బయటకొస్తారు. సో, రైట్. అవును. వాళ్ళు కూడా తప్పులు చేయడానికి భయపడతారు. హ్మ్. కాబట్టి ప్రభుత్వాలు ఇలాంటి ఆర్థిక పరమైన నేరాల్లో హ్మ్. కఠిన చట్టాల్ని దీన్ని కాగ్నైజబుల్ అఫెన్సెస్ కిందకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే వీటికి కొంత అంటే జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. ఇక ఫైనల్‌గా బాధితులకు న్యాయం జరుగుతుందా? నాకు తెలిసినంత వరకు ఇలాంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్‌లు మీరు చూసుకున్నట్టయితే మంగ్లీ బాధితులకు న్యాయం జరిగిందా? అలాగే దీంట్లో గూడా అవుతది. సో, హ్మ్. వీళ్ళ అకౌంట్ అక్కడ ఉన్నటువంటిది గాబట్టి ఫ్రీజ్ జేయడానికి గూడా అవకాశాలు లేవు. సో, కాబట్టి ఇక్కడ మంగ్లీ పేరుతో చెప్పి మంగ్లీ గారు వీళ్ళు ఏ విధంగా అయితే భారీ స్కామ్ జేశారని చెప్పి బాధితులు చెప్తున్నారో, ఇప్పుడున్నటువంటి బాధితులకు గూడా అదే గతి. సో, ఇందులో నాకు తెలిసినంత వరకు న్యాయం జరగడానికి చాలా టైం పడతది. మోస్ట్ ప్రాబబ్లీ ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో ఆర్థిక నేరాల్లో నేను చూసినటువంటి నా కేసుల్లో తిరిగి రావడం చాలా తక్కువ. సో, హుహు. కాబట్టి మిగతా రోజులలో, భవిష్యత్తు రోజులలో ఆర్థిక నేరాల్లో మీరు అంటే విక్టిమ్స్ గాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అంతే. అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చారు. చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళకి చాలామంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. కానీ అందరూ అనలేం గానీ కొంతమంది ఇలాంటి స్కామ్స్ చేస్తున్నారు. సో, ఎవరైనా కూడా అందరూ, ఆ! అందరూ. మోస్ట్ అందరూ ప్రాబబ్లీ మోస్ట్ ప్రాబబుల్. 98% సో, చేస్తున్నారు. కానీ వాళ్ళది కాదు. నమ్మి మోసపోయే వాళ్ళదే తప్పు అనేసి మనం అనుకుంటున్నాం. సో, దయచేసి, దయచేసి నమ్మి మీరు ఆర్థిక పరంగా అస్సలు మోసపోకండి. సో, నమస్కారం.